గుల్లపాడు ప్రాంతం ప్రజలారా, వేషధారణ ఇదిగో దేవుడు నాకు విచారణ చేస్తా ఉంటే నాకు కొన్ని విషయాలు తెలియపరిచాడు ఈ ప్రాంతంలో ప్రజల గురించి. ఏమని తెలియపరిచాడు? లోకాన్ని అనుసరిస్తున్నంట, లోక మార్గంలో జీవిస్తున్నంట, మళ్ళీ మందిరంలోకి వచ్చి కూర్చోటం జరుగుతుందంట. నేను సవాల్ చేస్తున్నా, సీరియాలు కానీ సినిమాలు కానీ చూడకుండా మేము ప్రభువులోనే బతుకుతాం. ఇది నా సవాల్. ఇదిగో నేను బైబిల్ పెట్టుకున్నా. మేము లోకాన్ని అనుసరించినట్లయితే, మేము లోకంలో ఉన్నట్లయితే, వేషధారణగా జీవించినట్లయితే ఇదిగో ప్రభువే సాక్ష్యం మాకు. హల్లెలూయా. ఇప్పుడు అమ్మాయి ఎక్కడ ఉన్నా కానీ అమ్మాయి కూడా బైబిల్ పట్టుకునేది. ఇది గుర్తుపెట్టుకుంది. ఎందుకు నేను ఈ మాటలు చెబుతున్నానంటే, ఈ వాక్యము యేసు ప్రభు నాకు ఇచ్చేటప్పుడు ఆయన త్రోవలయందు నడుచువారని పేరుకు మాత్రమే అనుకుంటారు కానీ క్రియ జరిగించలేకపోతారంట. లోకాన్ని అనుసరిస్తూనే ఉండదంట, మళ్ళీ ప్రభు కావాలని వస్తారంట. అటువంటి వారికి ఆశీర్వాదాలు రావు. కరుడు గట్టిపోయిన సమస్య ఏదైనా కానీ బండలాగా సుత్తతో కొడితే బండలాగా బద్దలు చేయాలంటే నువ్వు రెండు మార్గాలలో ఉండకూడదు. ఒకటే మార్గం, అది ప్రభు మార్గమై ఉండాలి నీకు. ఇది ఎవరైనా కానీ ఈ రోజు కష్ట జీవితాన్ని తినలేకపోవటానికి కారణం ఏంటంటే భయభక్తులు లేకపోవటమే, దేవుడు వాక్య హృదయం లేకపోవటమే. మనం ఏం సాధించలేము. ఇప్పుడు మన పోరాటం మొత్తం దేనికి? మన కడుపుకే కదా. ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు కూడా మనం అదే కష్టం చేసుకుంటున్నాము. కానీ ఆ సమయం మొత్తము పని కొరికే పెడుతున్నాము. దేవుడు పని చేయడం కష్టమైపోతుంది. అయినా కానీ అట్టని చెప్పేసి నువ్వు సంపాదించుకున్న డబ్బు నీకు మిగులుతుందా? నువ్వు సంపాదించుకున్న ఆస్తులు నీతోనే ఉంటున్నాయా? లేదు. సరే, ప్రభు మార్గాలను వదిలేద్దాం అనుకున్నాం. వదిలేసి అదే పని చేసుకొని పోదాము, లోకాన్ని పని చేసుకొని పోయి బతుకుదాము అట్టని చెప్పేసి అక్కలు తీరుతున్నాయా? అట్టని చెప్పేసి ఏ అక్కల తీరట్లేదు, ఏ సమస్య తీరట్లేదు. మన జీవితం మొత్తం కూడా ప్రభుకు దూరమయ్యే స్థితే వెళుతుంది, కానీ ప్రభుకు దగ్గరయ్యే మార్గం ఏది రాట్లా. హల్లెలూయా. అందుకని ఆయన అంటున్నాడు, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్ట జీతము అనుభవించుదువు, నీవు ధన్యుడుగు, నీకు మేలే కలుగును. హల్లెలూయా. ఏం కలుగునంట? మేలేనంట, కీడు కాదంట, మేలే కలుగునంట. ఎప్పుడు మేలు కలిగిద్దనంటే ప్రభు మార్గంలో, ప్రభు సత్యంలో నివసించినప్పుడే మేలు కలిగిద్ది. దేవుడి బిడ్డలారా, బైబిల్ ఉన్నారు, బైబిల్ తీయాలి ఇంకా.